పేరు దివ్యశ్రీ, నేను సెకండ్ ఎంఎస్సీ చదువుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడేది టోటల్ మా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సార్. సెకండ్ ఇయరే కాదు, ఇంక్లూడింగ్ ఫస్ట్ ఇయర్తో పడుతున్న కష్టాలు సార్. మాకు ఉండేది 5 మెంబర్స్ జెంట్ లెక్చర్స్ మా దగ్గర, ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ 6 సార్. దాంతో మాకు ప్రాబ్లం ఉండేది 3 దగ్గర నుంచి సార్. రమణ సార్, యుఎన్ఎస్ సార్, నెక్స్ట్ మదిలెట్ సార్. మదిలెట్ సార్ లైబ్రేరియన్ సార్. ఎట్లా పిలుస్తుంటే వే రా ఏంట్రా ఇట్లా సార్ మాట్లాడేది. ఏంటమ్మా మీరు ఇట్లా మాట్లాడతారు సార్. సార్కి లైబ్రరీ ఒకటే ఉందని వెళ్ళిన వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు సార్. అలా జరిగిన ఒక అమ్మాయి నోరు తెరిచిన వల్ల ఈరోజు మా ప్రాబ్లమ్స్ మేము మీకు చెప్పుకోగలుగుతున్నాం సార్. ఆ అమ్మాయి సఫర్ అయి వెళ్ళిపోయింది సార్. సార్ చాలా ఇంకో అమ్మాయి సఫర్ చేసినాడు సార్. ఆ అమ్మాయి బైపీసీ నుంచి సంబంధించింది సార్. ఆ అమ్మాయి లోకో పీడీఎం లోకో సార్. పీడీఎం ఆ అమ్మాయిని బయట చెప్పొద్దని బెదిరించింది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బయటకు రాలేదు సార్. పీడీఎంకి మా లెక్చరర్స్కి సంబంధాలు ఉన్నాయని సొసైటీ నుంచి టాక్ వచ్చింది సార్. మేము ఎగ్జామ్ కూడా రాసినాం సార్. మాకు తెలిసింది అంతే సార్. ఈవెన్ ఇంక్లూడింగ్ ప్రిన్సిపల్ సార్తో లింక్ ఉందని మేము ఎగ్జామ్ రాసినాం సార్. నెక్స్ట్